నిత్యని కాదనడానికి నువ్వు ఏ రీజన్ చెప్తావు? నిజం చెప్తే 3 రోజుల్లో చనిపోవాల్సిన మంగ ఈ రోజే చనిపోతుంది. ఏంటంటే అన్నారు? మంగగారు 3 రోజుల్లో చనిపోతారా? అవును రానా, దేవుడు దానికి అంతే టైం ఇచ్చాడు. అసలు ఏం జరిగింది? నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. అలా మొదలైన శాపానికి ప్రతి తరంలో మొదటి కోడలు సమిదయింది. ఈ తరంలో నువ్వు. నీ ఆయుష్ ఇక 2 రోజులేనమ్మా. నిత్యను తన కడుపులోని బిడ్డలా చూసుకుంటున్న మంగ తను చనిపోయేలోపు నిత్య పెళ్లిని చూడాలనుకుంటుంది. నిత్యకి నువ్వే తగిన వాడివని నీతో పెళ్లి చేయాలనుకుంటుంది. నువ్వు ఒప్పుకుంటే ఈ రోజే మీ పెళ్లి. ఇది మంగ ఆఖరి కోరిక. మావయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, అరకమ్మగ పాడనో కంటి పాప జోల, కానుకే ఇవ్వనా చిన్న బాసుకి ఇవ్వాల. గుడ్ మార్నింగ్ చిన్న బాసు. పెద్ద బాసు ఎక్కడా? ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎక్కడ పెద్ద బాసు? ఎక్కడా? ఆయన మళ్ళీ మొదలెట్టాడు. ఎడవకరా బాబు. నేను చేసావు సార్? నేనేం చేశాను సార్? జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పానంతే. ఊరుకున్నానా? చారికి బుద్ధి లేదు, నిన్ను డిస్టర్బ్ చేశాడు. లేదు సార్, జస్ట్ ముద్దు చేశాను. చాలా పోయి ముద్దు చేస్తే పిల్లలు నవ్వుతారు గాని ఏడుస్తారా? ఓ బజ్జమ్మ బజ్జు బజ్జు అజ్జు. బాగానే ట్రైనింగ్ అయ్యారు సార్. యాజ్ ఇట్ ఈజ్ మంగా మేడం గారిని ఫాలో అయిపోతున్నారు. కొత్తగా ఏమి రానప్పుడు పాదే ఫాలో అని ఓ సీనియర్ కవి చెప్పాడు సరి. ఓహో సరే గాని సార్, ఈ మెసేజ్ ఒకసారి చూడు. ఏమిటి సార్? బంగారం ఏమైనా కొన్నారండి? నేను కొనలేదు. మరి ఎవరు కొన్నారు సార్? అదే తెలుసుకోవాలి. ఎవరో నా క్రెడిట్ కార్డు వాడి ఏదో పర్చేస్ చేశారు. మీకు తెలియకుండా మీ కార్డు ఎవరికి ఇస్తారు సార్? ఎవరు వాడారో కనిపెట్టాలి. నిన్నంతా చేసి బయటికి వెళ్ళలేదు, పిన్ని కూడా వెళ్ళలేదు. అవును సార్, నేను కూడా మీతోనే ఉన్నాను. అత్తయ్య మావయ్య మీ మేడం మాత్రమే బయటికి వెళ్ళారు. అంటే వాళ్ళలో ఎవరైనా? ఎస్ షరీ, ఆ ముగ్గురులో ఎవరో ఒకరు చేసిన పనిది. మేడం గారి పని అయితే కాదు సార్, మీ అత్తయ్య గారు మావయ్య గారు ఏమైనా చేసి ఉంటారు. మెసేజ్ లో ఫోన్ నెంబర్ ఉంది, కాల్ చేసి స్పీకర్ ఆన్ చేయి. హలో, విష్ణు జ్యువెలరీస్. మేము జయసూర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నామండి. నిన్న మా సార్ కార్డు నుంచి మీ షాప్ లో ఎవరైనా పర్చేజ్ చేశారా? చేశారు సార్. ఎవరు? మిసెస్ జయసూర్య. ఏం కొన్నారు? మంగళసూత్రం. థ్యాంక్ యూ. సార్, మేడం గారు మంగళసూత్రం కొనడం ఏమిటి సార్? ఎందుకు కొన్నారు? మంగళసూత్రం ఎందుకు కొంటారు? పెళ్లి కొంటారు. ఎవరికి కొన్నారన్నదే క్వశ్చన్. ఎవరికి కొనుంటారు సార్? నేను అడిగిందే నన్ను అడుగుతావేంటి? నిన్న కాసేపు మంగ ఇంట్లో లేదు, అత్తయ్య మావయ్య కూడా లేరు. ఆ కాసేపు జ్యువెలరీ షాప్కు వెళ్ళి మంగళసూత్రం కొన్నారు. ఎవరికి కొన్నారో తెలీదు. మార్నింగ్ ముగ్గురు హడావుడిగా
ఎక్కడికో బయలుదేరారు. అడిగితే చెల్లి పెళ్ళి, స్వప్న ఫ్రెండ్ అంటూ పొంతలేని సమాధానం చెప్పారు. సంథింగ్ ఈజ్ రాంగ్. మీ మేడం మళ్ళీ ఏదో దాస్తుంది, ఏదో చేస్తుంది. చెల్లి పెళ్ళ కొంపతీసి మేడం గారు నిత్య గారికి పెళ్లి ప్లాన్ చేయలేదు కదా? సరే, నేను రెడీ వస్తాను. ఈరోజు అన్నిటికీ పులిస్ స్టాప్ పెట్టాలి. సార్ సార్, ఈ రోజు ఏదో జరగబోతుంది. పిన్ని బాబాయ్ త్వరగా రండి. చంద్రిక, ఈ పెళ్లి జరుగుతుందా ఆగుతుందా? ఖచ్చితంగా ఆగుతుంది. చచ్చిన నిత్య రానాను పెళ్లి చేసుకోదు. ఇంతకీ రానాకి పెళ్లి ఇష్టమో కాదో? వాడు మాత్రం నిత్యను ఎందుకు ఇష్టపడతాడు? వాడి మొహం మీదే నిత్య ఎన్నోసార్లు జై అంటే ఇష్టమని చెప్పింది. రానాను చీకొట్టింది. ఇంత జరిగాక ఏ మగాడైనా అలాంటి ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? అదే నిజమే. పైగా రానా కోటీశ్వరుడు. నిత్యలాంటి అమ్మాయిలు కోకొల్లలుగా దొరుకుతారు. పదండి, లోపల ఏం డ్రామా జరుగుతుందో చూద్దాం. ఆగాగు, పెళ్లి ఆపటానికి ప్లాన్ ఆలోచించమని నిత్య నిన్న చెప్పింది కదా. ఏం ఆలోచించారని అడిగితే ఏం చెప్పాలి? చాలా ఆలోచించాం, కానీ ఒక్కటి కూడా మంచి ప్లాన్ తట్టలేదని చెప్దాం. అయినా పీకల దాకా పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆపటానికి, మనపై ఆధారపడ్డానికి అదేం పిచ్చిది కాదు. ఏదో ప్లాన్ వేసే ఉంటుంది. కరెక్టే చంద్రిక. కుక్క తోక పట్టుకొని గోదావరి దాటాలని ఏ విధం అనుకుంటాడు? అబ్బో, రానా వచ్చేసావా? ఎలా ఉన్నావు? బాగున్నావా? అమ్మ నీకు అన్ని విషయాలు చెప్పిందా? నువ్వు కోరుకున్నట్టే నిత్యకు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఈ రోజే మీ పెళ్లి. అవును, మీ అమ్మా నాన్న రాలేదా? ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. వాళ్ళు రావడానికి వీలవుతుందా? కుదరకపోతే రేపు ఢిల్లీలో గ్రాండ్ గా మీ పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేయొచ్చు. నిత్య, నువ్వింకా రెడీ అవ్వలేదా? ముహూర్తానికి టైం అవుతుందే. త్వరగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇదిగో నీకోసం మంగళసూత్రం కూడా తెచ్చాను. చూడు, బాగుందా? నచ్చిందా? లేమ్మా, లే, రెడీ అవ్వు. నేను రెడీగా ఉన్నానక్క. కానీ ఏంటి నిత్య, ఏమైంది? అమ్మా, ఏం జరిగింది? నిత్య ఏదో బాంబు పేల్చినట్టుందే. లేదంటే తను బతుకు బుగ్గవుతుంది కదా. ఏంటి చెప్పండి, ఏమైంది? నేనంటే రానాకి ఇష్టం లేదక్కా. నన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు. సరిపోయింది, కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నమాట. నేను ముందే చెప్పాగా, సిగ్గున్న మగాడెవడు తను పెళ్లి చేసుకోవడానికి.
నువ్వు చెప్పావని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నానక్క. రానాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ రానాకి నేనంటే ఇష్టం లేదు. నేనేం చేయను చెప్పు? ఇప్పటికిప్పుడు ఇంకో పెళ్లి కొడుకు దొరకడు. నీ ఆఖరి కోరిక తీరని కోరికేనక్క. ఐఎమ్ వెరీ సారీ. ఏం యాక్టింగ్ చేస్తుందో చూడు చంద్రిక. నాకేదో డౌట్గా ఉందండి. ఇది మళ్ళీ తన కొంప ముంచుకోదుగా? నాకు బాధగా ఉందక్క. ఏడుపోస్తుంది. నా వాస్తులు అడగలేదు, ఆయుష్ పెంచమని అడగలేదు, చీరలో నగలో కావాలని అడగలేదు. చిన్న కోరిక. చనిపోయే లోపు నా పెళ్లి చూడాలనుకున్నావు. అదేం తప్పు కాదు, నీ బాధ్యతగా అడిగావు. కానీ రానా రెడీగా లేడక్క. నేనేం చేయనక్క. అయ్యో, నేను రెడీగా ఉన్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నిత్య. నిజమా రానా? ఎస్ అంటే ఐఎమ్ రెడీ. నేను చెప్పానా దాని ఓవర్ యాక్షనే తన కొంప ముంచుతుందని? నిత్యకు ట్విస్టుల మీద ట్విస్ట్ తగులుతున్నాయేటి? శాపంతో మంగ పోకముందే టెన్షన్తో నిత్య పోయేలా ఉంది. మంగగారు, మీ చెల్లెలంటే నాకు చాలా ఇష్టం. తనని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ రానా, చాలా హ్యాపీగా ఉంది. నిత్య, నేను చెప్పాను కదా, నువ్వంటే రానాకి చాలా ఇష్టం. వెంటనే పెళ్ళంటే కాస్త ఆలోచించుంటాడంతే. ఆ మాత్రం దానికి అనవసరంగా నువ్వు రానాని అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు నీకు సంతోషమే కదా? నవ్వమ్మా, నవ్వు. అమ్మా, నువ్వు చెల్లిని రెడీ చేయి. పిన్ని, మీరు సాయం చేయండి. బాబాయ్, మీరు రానాని రెడీ చేయండి. ఇంకా బోల్డ్ అన్ని పనులున్నాయి. టైం ఏమో తక్కువగా ఉంది. త్వరగా కానివ్వండి. జాగ్రత్త మంగ. ఏయ్, నేనంటే ఇష్టం లేదన్నావు, నన్ను పెళ్లి చేసుకోనన్నావు. ఇప్పుడేంటి సడన్ గా మాట మార్చావు? ఇప్పుడు కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీపై ప్రేమ చచ్చిపోయింది. మరెందుకు? నీకు పెళ్ళంటే ఆటగా ఉందా? నువ్వు లైఫ్నే గేమ్గా తీసుకుంటున్నావు. నీతో పోలిస్తే నేనెంత? షట్ అప్. వై దిస్? ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నా కోసమా? కాదు, మంగగారి కోసం. తన ఆఖరి కోరిక తీర్చడం కోసం, తన ఆత్మతృప్తి కోసం. అసలు నువ్వెవర్రా దానికోసం లైఫ్ ని సాక్రిఫైస్ చేయడానికి? అసలు నీకేం రైట్ ఉంది?
ఇంత రెస్పాన్సిబిలిటీ ఎందుకు? నేను ఆవిడ ఫ్యాన్ని. ఆవిడ కోసం ప్రాణమైనా ఇస్తాను. బుల్షిట్! అదేమైనా దేవత? ప్రతివాడు దానికి ప్రాణం ఇస్తానంటున్నాడు, పూజలు చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. షిట్! అంతగా ఏముంది దానిలో? మంచితనం, మానవత్వం, అంతకు మించి దైవత్వం. నువ్వన్నట్టు నిజంగా అది దేవత. కన్న తల్లినైన నాకు కూడా దానికి దండం పెట్టాలనిపిస్తుంది. పెట్టు. దానికో గుడి కట్టి పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు చెయ్యి. నిజంగానే దానికి అన్నీ చెయ్యాలి. నిన్న మొన్నటి వరకు మనతో పరిచయం కూడా లేని రానా మంగ కోసం నీతో పెళ్లి కొప్పుకున్నాడు. నువ్వు తనని ఇష్టపడ్డం లేదని తెలిసినా మంగ కోసం తన లైఫ్నే సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఇదంతా చేయడానికి నీకేం రైట్ ఉందని నువ్వు రానాని అడిగావు? మంగ కోసం ఏదైనా చేయడానికి రైట్ ఉన్న నువ్వు మాత్రం ఏమీ చెయ్యట్లేదు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఒక చెల్లిగా నువ్వు మంగ రుణం తీర్చుకోవాలి. అప్పుడే నువ్వు మనిషివి. రెడీగా ఉన్నావు అని చెప్పావు కదా, రెడీ అవ్వు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. ఏంటి చూస్తూ నిల్చున్నారు? ఏదైనా ఐడియా తీసుకొచ్చారో? మా దగ్గర ఏం ఐడియా లేవమ్మా. ఉందమ్మా. ఏంటి అంటే అది ఇప్పుడు చెప్పిన వేస్ట్. వేస్టో బెస్టో ముందు చెప్పి చావండి. రానాకు నీ గురించి బ్యాడ్గా చెప్పి నిన్ను చేసుకోవద్దని చెప్పాలనుకున్నావు, కానీ అవునమ్మా, అది మంచి ఐడియా. పైకెళ్ళి రానాకి చెప్పిరమ్మంటావా? ఏ, మీరు చెప్పేదేంటి? వాడికి నా గురించి అన్నీ తెలుసు. ఓ, ఇంకేవైనా ఆలోచించండి. ఇప్పటికిప్పుడు అంటే ఒక 50-100 సంవత్సరాలు సరిపోతాయా? ఆ మంగని చంపడమో, ఆ రానాగాన్ని లేపేయడమో, లేక మా మామ్ని చంపడమో, ఏదో ఒకటి వెంటనే చెప్పి చావండి. అనుమానమే లేదు. మంగా మేడం గారు ఇంత హడావిడిగా తాళి కొన్నారు అంటే ఖచ్చితంగా నిత్య గారికి పెళ్లి చేయడానికే. ఇప్పుడు సార్ అక్కడికి వెళ్ళారు అంటే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఎలాగోలా సార్ నాపాలి. ఏం జరి సార్, వర్షం రాకుండానే వైఫర్ వేస్తున్నావు? అంటే తుఫాన్ రావచ్చని భయంగా ఉంది సార్. చలికాలంలో తుఫాన్ ఏంటయ్యా? కలికాలం కదా సార్, ఏదైనా జరగొచ్చండి. ఏం జరుగుతుందో చూస్తాను గానీ కారెక్కు. సార్ సార్ సార్, మేడం గారు ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా మనం ఎక్కడికని వెళ్తామండి? పాయింటే కదా. అందుకని మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మేడం గారు వచ్చాక ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామండి. సింపుల్ గా చెల్లి పెళ్లి జరిగిందని చెప్తుంది. మీకెలా తెలుసు సార్? ఆ మాటది కదా చెప్పెళ్ళింది. ఆ చెల్లి ఎవరు, ఆ పెళ్లి ఏంటి, తను తాళి తీసుకెళ్లడం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి అంటే ఎక్కడికి? అది మనకు తెలియదు కదా సార్. తెలుసుకోవాలి సార్. ఎలా సార్? హౌ? ఒకసారి ఫోన్ తీయండి సార్. అందులో సిమ్ తీయండి సార్. ఎందుకు సార్? తీయండి సార్. సార్ ఇవ్వండి సార్.
ఈ సిమ్ మందులేసి కాల్ చేయండి. చేయండి. వేస్తాను సార్. ఫోన్ ఎవరికి చేయమంటారు సార్? సీఎంకు పిఎంకు చేయండి. ఓకే సార్. మేడం గారు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? కాదా? ఆ, ఇంకెవరికి తెలుస్తుంది? మేడం గారికి ఇంకా మీ అత్తయ్య గారికి మావయ్య గారికి తెలుస్తుంది సార్. మావయ్యకి చేయండి. ఆయనకి ఎందుకు సార్? ఎందుకంటే ఆయన కూడా నీళ్ళంటాడు కదా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది కదా, ఆ బూడిద నాకు కావాలి. కాల్ చేసి నువ్వెవరో చెప్పకుండా ప్రైజ్ మనీ వచ్చిందని చెప్పు. ఎక్కడికి వచ్చి ఇవ్వాలని అడుగు. సరే సార్. త్వరగా చెయ్యి.